నేను రోజు ఉదయం 5:30కి లేస్తాను. మా పిల్లలు 7:15 కల్లా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో మార్నింగ్ లేచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫోన్ లో వాక్యం పెట్టుకుని వింటూ వంట చేస్తాను. అదేంటో తెలియదు కానీ నేను దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాను, కరెక్ట్ గా దాని గురించే దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు కొంచెం డిస్టర్బ్ గా ఉండి ఆలోచిస్తూ ఉన్నాను. మా వారు అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఇతరులకు సహాయం చేస్తున్నారా అనిపించింది. దాని వల్ల టైం సరిపోవట్లేదు, లైఫ్ కొంచెం రష్ గా అనిపించి అసలు ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అబ్రహాం గారిని ఎగ్జాంపుల్ గా చూపించి నేను దేని గురించి అయితే ఆలోచిస్తున్నానో కరెక్ట్ గా దాని గురించే వాక్యం వచ్చింది. ఓన్లీ వాక్యం ద్వారానే కాదు, ఫ్రెండ్స్ ద్వారా కూడా మాట్లాడతారు. నేను నా ఫ్రెండ్స్ తో ఎప్పుడో 6 months ఒకసారి మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి నా లైఫ్ లో ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి నా ఫ్రెండ్ శైలు ఫోన్ చేసి స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రైజ్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అని చెప్పింది. అప్పుడు ఆ మాట నాకు అవసరం అని తనకు తెలియదు, బట్ గాడ్ నోస్. అండ్ అలానే ఒక రోజు మా నైబర్ నవీన్ అని చెప్పాను కదా, వాళ్ళ అమ్మగారితో ఫోన్ మాట్లాడుతున్నాను. ఆ మాటల కన్వర్సేషన్ లో ఆంటీ ఒక మాట అన్నారు, పిల్లలకు మనం ఏమి ఇవ్వగలం, ఏమి ఇవ్వలేము, మన ఉపవాస ప్రార్థనలే వాళ్లకు బలం, రక్ష అని. ఆంటీకి తెలీదు అప్పుడు నాకు ఆ మాటలు అవసరము అని, బట్ గాడ్ నోస్. సో దేవుడు ఇలా వాక్యం ద్వారానే కాకుండా మన చుట్టూ ఉన్న వారి ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, కొన్ని డేస్ బ్యాక్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మేము బెంగళూరులో ఉన్నప్పుడు వెళ్ళిన చర్చ్ లైవ్ వస్తుంది. దాంట్లో రూతక్క చెప్తున్నారు, ఈ రోజుల్లో అమ్మలు కూడా సంపాదనలో పడిపోయి అమ్మకు ఉండే క్వాలిటీస్ ఓర్పు, సహనం కోల్పోతున్నారు అని. ఈ మాటలు కాస్త గుండెకు గుచ్చుకున్నాయి. నన్ను నేను చెక్ చేసుకున్నాను. సో ఈ మదర్స్ డే సందర్భంగా ఒకసారి మనకు మనం చెక్ చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. పిల్లలతో ఓర్పు, సహనంగా ఉంటున్నామా? వాళ్ళతో టైం ని పాస్ చేస్తున్నామా లేదా స్పెండ్ చేస్తున్నామా? వాళ్ళు చిటికలో పెరిగిపోతారు, గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు. సో ప్రతి క్షణం పీస్ఫుల్ గా మీ పిల్లలతో గడపడానికి ట్రై చేయండి.